కాలము ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకున్నది ప్రార్థన చేసుకున్నాము. కృపగలిగిన మా తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొకసారి ప్రభా తండ్రి నాయన మీ పాదాలు చెందికి వచ్చినట్టుగా నాయన దేవా తండ్రి సమస్త మెరిగిన దేవుడు, చూచుచున్న దేవుడు నాయన. ఎందుకంటే నాయన మొదటిగా మమ్మల్ని ప్రేమించిన దేవుడు లేక సెలవిస్తా ఉన్నది నాయన. ముందుగా ఎన్నిక చేసుకున్న దేవుడు కాబట్టి, ఏర్పాటు చేసుకున్న దేవుడు కాబట్టి నాయన మేము ఏ స్థలంలో ఉన్నాము ఆ స్థలంలో మీకు దృష్టి నిలిపిన దేవుడు అని లేఖనం సెలవిస్తూ ఉంటాడుగా. మరొకసారి మీ వాగ్దాన్ని జ్ఞాపకం చేసుకొని అయా తండ్రి మెల్లని స్వరము చేత సంఘంలో ఆత్మ చెప్పొచ్చున్న మాట చెవి గలవాడి వేణుగాక ఏ విధంగా లేఖనం సెలవిస్తున్నదో ఆ యొక్క లేఖనము మరొకసారి స్థలంలో నాయన మా అందరి జీవితాన్ని మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి నాయన మీ స్వరాన్ని వినేటువంటి కృపను నాయన మాకందరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. చేసుకోవచ్చు. అలాగే గలతీ రాసిన పత్రిక 8వ అధ్యాయము క్షమించండి, రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఎందుకనగా కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడవునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యం కలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. చాలండి. కొన్ని లేఖనాలు బైబిల్లో ఏ విధంగా ఉన్నాయంటే, జరగబోయే కార్యాలు జరిగినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. జరగలేదు, భవిష్యత్తులో జరగబోయే కార్యాలు అవి, కానీ జరిగినట్టుగా ముందుగానే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అది నెరవేరలేదు. కొన్ని లేఖనాలు ఏమో నెరవేరబోతున్నాయి, నెరవేరుతాయి అని సందర్భాన్ని బట్టి అది కరెక్ట్ గానే మాట్లాడాడు దేవుడు. కొన్ని లేఖనాలు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే రాబోతున్నాను అని అర్థం. నేను వచ్చి ఉన్నాను అనకుండా రాబోతున్నాను, భవిష్యత్తులో జరిగేది మీనింగ్ఫుల్ గానే దేవుడు కొన్ని మాటలు మాట్లాడాడు. కానీ మొదటి రాకల్లో ఆయన ఎట్లాగైతే వస్తున్నాడో ఆ లేఖనం ఒకసారి చదవండి. 9వ అధ్యాయము, యెషయా 9వ అధ్యాయము 6వ వచనం. చాలండి. ఇక్కడ మొదటి రాకల్లో ప్రభు భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన రాబోతున్నాను అంటానికి ఇక్కడ ఈ యొక్క వర్డ్ ఎట్లా కనబడుతుంది? ఎలా అనగా మనకు ఏం వాస్తవానికి ఏ విధంగా రాయాలి? అది ఎలా అయినా మనకు శిశువు పుట్టబోతున్నాడు అని రాయాలి. అంటే ఇంకా జరగలేదు కాబట్టి, ఫ్యూచర్లో భవిష్యత్తులో జరిగే కార్యం కాబట్టి ఫ్యూచర్ టెన్స్లో రాస్తారు. కాబట్టి ఫ్యూచర్ టెన్స్ అని ఉంటుంది కదా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఆ టెన్స్ని బట్టి వర్డ్ ఫామ్ ఉంటుంది. కానీ బైబిల్లో కొన్ని లేఖనాలు ఎలాగున్నాయంటే, ఫ్యూచర్లో జరగబోయే కార్యము ప్రజెంట్ టెన్స్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికి ఫస్ట్ బలమైనటువంటి వాక్యమే ఇది. ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ఆ లేఖనం ఇంకా నెరవేరటానికి సుమారుగా కొన్ని వందల సంవత్సరాలు టైం పట్టిందంట. ఎందుకంటే ఆ యెషయా గ్రంథము నుంచి మత్తయి సువార్త వరకు సుమారుగా చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉందండి? సుమారుగా 700 సంవత్సరాల గ్యాప్ ఉందంటున్నాడు బైబిల్ యొక్క క్యాల్కులేషన్ బట్టి చూస్తే. యెషయా గారు భూమి మీద ఉన్నప్పుడు ఏ టైం అయితే ఉందో, యెషయా గారు ఉన్నప్పుడు ఆ ప్రవక్తని యెషయా ప్రసంగం చేస్తున్నప్పుడు, ప్రవచించుచున్నప్పుడు ఉన్న టైం నుంచి ఈ బైబిల్ పండితులు క్యాల్కులేషన్ చేసుకుంటూ వస్తారు కదా. చూసుకుంటే అలాగే తర్వాత 400 సంవత్సరాలు అన్నీ కూడా లెక్కేస్తే సుమారుగా 700 సంవత్సరాలు టైం పట్టింది. కానీ 700 సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యాన్ని దేవుడు ఎలా మాట్లాడిస్తున్నాడు ప్రవక్తల నుంచి? అప్పుడే జరిగిపోయినట్లు మాట్లాడుతున్నాడు. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను అంటే అప్పుడు అందరూ విన్న వాళ్ళు ఏమనుకుంటారు?
ఎక్కడో పుట్టారు అనుకుంటారు కదా, అంటే జరిగిపోయిన కార్యమే కదా అది, పాస్ట్ టెన్సే కదా పుట్టాను అంటే. జరిగిపోయిన కార్యాన్ని పుట్టెను అనగానే ఆల్రెడీ ముగిచిన కార్యం అది. ఈ ఊర్లో ఎక్కడో ఆ లేఖనం అనేది ఎవరో జీవితంలో నెరవేరింది అని అర్థం. కానీ వాస్తవాన్ని చూసుకుంటే అది కొన్ని వందల సంవత్సరాలతో దేవుడు నెరవేర్చే కార్యాన్ని అలాగే జరిగిపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటను పట్టుకొని ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఏమన్నాడంటే హిజ్ థాట్స్ ఆర్ ఇటర్నల్ అన్నాడు. ఈ వర్డ్ మాట్లాడాడు ప్రవక్త. అంటే దాని అర్థం ఏంటంటే నిత్యత్వంలో దేవుడు ఏదైతే థాట్ వచ్చిందో, నిత్యత్వంలో ఉన్న దేవుడు ఏ తలంపై తాను కలిగి ఉన్నాడో, ఆయనకు రాగానే తలంపులు, మనకు ఎన్నో ఆలోచన తలంపులు వస్తాయి, కానీ మనం వాటిని నెరవేర్చుకోవడానికి టైం పట్టుద్ది. కొన్నేమో నెరవేర్చుకోవచ్చు, కొన్నేమో కష్టం అవుతుంది. అన్ని మనం నెరవేర్చుకోలేము. మనకు వచ్చేటువంటి ఆలోచనలు కానీ తలంపులు కానీ ఏదైతే మనం కలిగి ఉన్నామో, మనం ఫ్యూచర్ ప్లాన్స్ ఏదైతే వేసుకుంటామో అన్ని మనం నెరవేర్చుకోలేకపోవచ్చు, కొన్ని అయితే మన వల్ల అవుతుంది. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అంట ఆయనకు ఆలోచన వస్తేనేనంట అది అప్పుడే నెరవేరిపోయింది అంటున్నాడు ప్రవక్త. అంటే దేవుడు ఒక తలంపుని ఆయన కలిగి ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? ఇది నేను చెయ్యాలి అని అనుకుంటే అది ఎప్పుడు జరుగుద్దో జరగబోతో తర్వాత సంగతి, టైం అది. కానీ ఆ థాట్ కనుక వచ్చింది అంటేనంట ప్రవక్త ఏమన్నాడంటే దాన్ని హిస్ థాట్స్ ఆర్ ఇటర్నల్, అంటే నిత్యత్వపు తలంపులు. అది నిత్యత్వపు తలంపులు అనేది ఎటువంటివి అవి? ఆయన కనుక ఒక్కసారి ఆలోచన తలంపు కనుక వస్తే అది అప్పుడే నెరవేరిపోయింది అంటున్నాడు ఆయన. దానికి ఎగ్జాంపులే ఇది. ఫస్ట్ ఇదిగో మనకి ఆయన ఎప్పుడో నిత్యత్వంలో తలంచిన తలంపు అది. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడే ఆలోచించిన ఆలోచన అది, తలంపది. కాలంలో నెరవేర్చడానికి దేవుడు అందుకే ఆ తలంపు ఎప్పుడైతే దేవుడికి తలంపు వచ్చిందో అది అప్పుడే ముగిసిపోయింది అన్నాడు ఆయన. అర్థమైంది? ఆమె చెప్పండి. అంటే తలంపు వచ్చింది అంటే దేవుడు ఆ థాట్ కనుక కలిగి ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? అది మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి లేదు. ఆ తర్వాత తలంపుని మళ్ళీ దేవుడు డ్రాప్ చేసుకోవడానికి లేదు. వద్దులే అని పక్కన పెండింగ్ పెట్టడానికి కూడా లేదు. ఒక్కసారి ఆ తలంపు దేవుడు కలిగి ఉన్నాడంటే అది అప్పుడే ఆయన ఆలోచన తలంపులు ముగిసిపోయింది ఆ కార్యం కూడా. కానీ ఎప్పుడు అది నెరవేరుస్తాడో భూమి మీద అనే సంగతి దేవుని యొక్క ప్లాన్లో దాగి ఉంది. అది ఆ యొక్క మొదటి రాకల్లో దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు అనే సంగతి దేవుడు ఎప్పుడు ప్లాన్ చేశాడు? అది ఆయన భూమి మీదకి దేవుడు శరీరధారిగా రాబోతున్నాడు అనేటువంటి పని అది ఎప్పుడు దేవుడు ప్లాన్ చేశాడు? ముందుగానంటే భూమికి పునాదులు వేయబడక మునిపే. అది కూడా ఉంది లేఖనంలో, చదవండి 13వ అధ్యాయము ప్రకటన గ్రంథం. ప్రకటన 13 మనం ఎప్పుడు చదువుతా ఉన్న వాక్యం అది 8వ వచనము. భూనివాసులందరూ జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు, వారు ఆ ముఖమునకు నమస్కారము చేయుదురు. చాలండి. ఈ వచనములు ఏం చెప్తుంది? భూనివాసులు అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క, చాలండి. అంటే ఏమర్థమైంది? ఈ వచనంలో ఏం దాచిపెట్టాడు దేవుడు? ఏం జరిగింది? అది రాస్తున్నాడు. అంటే గొర్రె పిల్ల బలి అంటే సాక్రిఫైషల్ యానిమల్ ఉంటుంది కదా, బలికి తీసుకొచ్చినటువంటి ఒక ఏమంటారు యానిమల్ ఉంటుంది కదా, ఆ బలికి తీసుకొచ్చిన యానిమల్ ని ఎప్పుడైతే ఆ దేవాలయంలో తీసుకొస్తారో, దేవుని బిడ్డలు వచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? తీసుకొచ్చి దాన్ని వధిస్తాడు. అంటే నీ తరపున ఇది చనిపోతుంది, నువ్వు చనిపోవాల్సిందా నీ తరపున దేవుడు ఏం చేశాడు? ఒక ఆల్టర్నేషన్ పెట్టాడు, ప్రత్యామ్నాయంగా. నీకు రావాల్సిన శిక్ష అమాయకమైనటువంటి ఒక యానిమల్కి, లేకపోతే ఒక బర్డ్ ఏదైనా సరే దాని మీద చేతులు పెడితే అవన్నీ ఒప్పుకుంటే అప్పుడు నీకు రావాల్సిన పనిష్మెంట్ అప్పుడు దేవుడు ఒకసారి ఆయన సైట్ నీ మీద పెట్టుకొని దీని మీద పెడతాడు. అప్పుడు ఒకసారి కట్ చేస్తాడు దాన్ని, టక్ మన తల. అంటే ఇతను దీనికి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది అంటానికి ఒక దేవుడు ఓల్డ్ టెస్టమెంట్ లో షాడోగా పెట్టాడు అది. ఎందుకంటే పాత నిబంధన అంతా కొత్త నిబంధనకి షాడో అన్నాడు ప్రవక్త. అంటే రాబోయే గొర్రె పిల్లగా, అంటే ఎవరు? క్రీస్తు. అంటే వీళ్ళందరి పాపాలు, మళ్ళీ ఎవరి పాపాలు వ్యక్తిగతంగా చేసిన పాపాలన్నీ కూడా వచ్చి యాజకుడి దగ్గర ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? అక్కడ దానికి దేవుని చట్టం ఏదైతే లా చెప్తుందో దాన్ని బట్టి అక్కడ బలర్పించాలి, ఒక పనిష్మెంట్ వస్తుంది అనమాట. అతనికి రావాల్సింది ఎవరికి వస్తుంది? తప్పు చేసింది ఎవరు? మనుషులు. పాపం చేసింది వాళ్ళు. కానీ పనిష్మెంట్ ఎవరికి రావాలి? వాస్తవానికి
పనిష్మెంట్ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకే పనిష్మెంట్ రావాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ పనిష్మెంట్ వాళ్ళ మీద రాకుండా తప్పు ఏదైతే ఆరోపించబడిందో అది తప్పించబడ్డానికి, అంటే ప్రేమ, దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే నిన్ను కాపాడడానికి ఇంకా ట్రై చేస్తా ఉంది. అది అంటే నేను గబుక్కున పనిష్మెంట్కి అప్పగించేయకుండా, నరకాన్ని పడేయకుండా ఒక్కసారి ఆలోచించి దానికి ఏంటో ప్లాన్ చేద్దాము. నేను ప్రేమిస్తున్నాను ఎంతగానో వీళ్ళని, వీళ్ళు కాపాడాలి, వీళ్ళు నశించడం నాకు ఇష్టం లేదు, నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ప్రభు చెప్తాడు కదా, అసలు నరకాన్ని ఎవరి కొరకు సృష్టించాడంటే నరకం దేవుడు. హెల్ అనేది ఎవరి కొరకు దేవుడు క్రియేట్ చేసింది? మనుషులుగా కాదు, మనుషుల కొరకు కాదంట సృష్టించింది. ఎవరికంట సృష్టించింది నరకం? ఎవరికండి? అపవాదికిను వాడి దూతలకు. పరలోకంలో ఫస్ట్ తిరుగుబాటు చేసింది దేవుని బిడ్డలు కాదు. ఫస్ట్ ఉందో ఎవరు పరలోకంలో దేవునికి తిరుగుబాటు చేసింది? ఎవరు? దేవదూతలే. అపవాది లూసిఫరు వాడి మాట విని దేవునికి తిరుగుబాటు చేసిన కార్యము, ఆ యొక్క పాపం అనేది పుట్టింది కూడా ఇంకా చెప్పాలని పరలోకంలో అన్నాడు ప్రవక్త. ఈ భూమి మీదకి రాకముందే పాపం అనేది, అంటే తిరుగుబాటు, అతిక్రమము ఈ భూమి మీదకి ఏదైనా తోటలకు రాకముందే ఎక్కడ స్టార్ట్ అయింది? అది పరలోకంలోనే స్టార్ట్ అయింది. అది అంటే అక్కడ, అందుకే దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేయడంటే ఏంటిది? ఆ హెల్ అనేది నరకము దూతలకును అపవాదికిని వాడి దూతలకు ఏర్పరచిన అనే మాట అంటాడు దేవుడు. ఆమె చెప్పింది వాళ్ళకి దేవుడు క్రియేట్ చేశాడు, పెట్టాడు. కాబట్టి ఆయన బిడ్డలు వెళ్ళటం దేవునికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. ఎందుకంటే పాపం ఆ చట్టం చెప్తుంది కాబట్టి ఎవరికైనా ఒకటే ఆ చట్టం అనేది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దానికి ఓల్డ్ టెస్టమెంట్ లో దానికి బలి అర్పించడానికి యాజకుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు నువ్వు పొందాల్సిన శిక్ష ఒక అమాయకమైనటువంటి ఆ యొక్క యానిమల్ కి అలాగా సాక్రిఫైస్ చేయడం బట్టి, రక్తం చిందించడం బట్టి అక్కడ అంతటితో అది ముగిసిపోయింది. తెలుసు కదండి, ఒక చట్టం ఉంటుంది. ఆ పనిష్మెంట్ ఏం చేశారంటే పని చేస్తారు కదా, బెయిల్ ఏదో అంటారు కదా, ఇంత కట్టండి మీరు, లేకపోతే 4 రోజులు జైల్లో ఉండి కట్టలేరా, జైల్లో ఉండకపోతే ఏం చేస్తాడు, అమౌంట్ రాస్తాడు, ఇన్ని ₹1,00,000 మీరు ఫైన్ వేస్తారు. అదే కదా, ₹1,00,000 మీరు కడితే నువ్వు చేసిన దానికి ఓకే వెళ్ళిపో. అంటే చేసిన ఆ క్రైమ్ కి దానికి ఎట్లాగైతే రెమెడీగా, విరుగుడుగా ఏదైతే ఉన్నదో ఒక డబ్బులు, ఒక పనిష్మెంట్ గా ఒకరు ఏం చేస్తారు, ఫైన్ వేస్తారు. అట్లాగే ఈ లోకంలో ఎట్లాగైతే చేసిన తప్పుకి ఫైన్ అనేది ఉంటుందో, అలాగే దేవుడి యొక్క చట్టంలో, పరలోకంలో దేవుని యొక్క ఆలోచనలో ఏదైతే పాపము చేసిన దానికి పాపాన్ని కూడా ప్రతిఫలంగా ఏదో ఉండాలి కదా, ప్రాయశ్చిత్తం అనేది. దానికే దేవుడు చేసిన చట్టం ఏదో కాదు. ఓల్డ్ టెస్టమెంట్ లో నీ బదులు ఒక అమాయకమైనటువంటి ఒక ప్రాణి చనిపోవాలి, ఎందుకంటే నువ్వు బతకడానికి. అలాగే ఆ ప్రాణి ఎందుకు చనిపోవాలంటే అది కూడా ఒక ఛాయ అంటున్నాడు ప్రవక్త. ఓల్డ్ టెస్టమెంట్ లో ఆ కార్యాలన్నీ కూడా ఎందుకు చేస్తానంటే కొత్త నిబంధనలో ప్రభు రాబోతా ఉన్నాడు. అంటే ఇదంతా కూడా ఎంతకాలము, అదేంటంటే పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అది అప్పటికప్పుడే మళ్ళీ అది ఏం జరుగుతుంది, ఆ ఇయర్ లో చేసిన దానికి దేవుడు క్షమిస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు అతను, మళ్ళీ ఆ ఇయర్ కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. అదే మళ్ళీ పాపప్ లైఫ్ అనేది జరుగుతూ ఉంది. అది మళ్ళీ ఒక ఫార్మాలిటీగా మళ్ళీ 1 ఇయర్ అయిన తర్వాత ఏం చేస్తున్నాడు, అయ్యా ఈసారి ఈ సంవత్సరం నేను ఈ పాపాలు చేశాను. అది ఎట్లాగా అయిపోయిందంటే ఒక ఫార్మాలిటీగా అయిపోయింది. అది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటని దేవుని ప్లాన్ చేశాడు. అదే ఆయనే వచ్చి ఆయన గొర్రె పిల్లగా వధించబడటము. అంటే ఈ గొర్రె పిల్లలన్నీ కూడా అదేంటంటే ఒక టెంపరీగా ఉంది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఏదో కాదు. ఈ గొర్రెలు మేకలు ఏమైతే ఉన్నదో ఆ రక్తంలో జీవం లేదు అంటున్నాడు కదా ప్రవక్త. అలాగే మరి ఎవరిలో ఉంది జీవం అంటే ఒక మనిషి రక్తంలో జీవం ఉంది. అది కానీ ఒక మనిషి చేసిన ఇంకొక మనిషిని ఏమంటారు దాన్ని, అన్యాయం కదా చంపడము. ఒకవేళ ఇప్పుడు నేను చేశాను తప్పు, నన్ను ఎంతగానో ప్రేమిస్తాను నా తండ్రి, అప్పుడు నా తండ్రి వచ్చి నేను కాదయ్యా చెప్తాడు కదా ప్రవక్త. జడ్జి కోర్టులో ఆ జడ్జి ఏం చేశాడు, ఒక కొడుక్కి ఉరిశిక్ష వేసాడు. అప్పుడు తండ్రి వచ్చి అడుగుతాడంట, అయ్యా అతను చేయలేదు నేను చేశానంటే అప్పుడు ఏం చేస్తా చట్టము, ఓకే నువ్వు చేసావా అంటే ఇతను ఉరి తీయడానికి బదులు ఒక తండ్రిని ఉరి తీస్తారన్నమాట. అంటే కొడుకు విడుదల పొందాడు. కానీ అలాగే భౌతికమైన తండ్రులు ఉన్నారు మనకి. అలాగే నేను చేసిన దానికి మళ్ళీ తండ్రి మీద వేస్తే అది చెల్లుద్దా? ఆయన కూడా ఒక మనిషే కదా. ఒక మనిషి చేసిన దానికి ప్రాయశ్చిత్తం అనేది అప్పటి వరకే మళ్ళీ అది. దేవుడు అందుకే ఏం చేశాడు అంటే ఒక మనిషిలో ఉన్నటువంటి రక్తం ఏదైతే జీవం ఉన్నదో ఆ జీవమే కొంతకాలము అది ఉపయోగపడుద్ది. కానీ అది కూడా ఎందుకు అంటే ఆ రక్తంలో ఏం దాగి ఉంది, మళ్ళీ తండ్రి అయినా సరే రక్తంలో ఏం దాగి ఉంది, స్వభావం దాగి ఉంది, అంతకంటే పాపము దాగి ఉంది దాంట్లో కూడా. ఆయన కూడా పరిశుద్ధుడే కాదు. అందరూ కూడా పుట్టిన వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారు దేవుని దృష్టిలో పాపులుగానే ఉన్నారు. కాబట్టి ఆ పాపము లేని రక్తం ఎవరిలో ఉందంటే ఆయనలో ఉంది. అది అందుకే ఆయనే దిగి వచ్చి రక్తం చిందిస్తే తప్ప మొత్తానికి పెద్ద వచ్చినటువంటి పనిష్మెంట్ ఏదైతే ఉన్నదో దాని అంతటికి పర్మనెంట్ గా ఒకే సొల్యూషన్ ఏదో కాదు, దేవుడు తన రక్తాన్ని కార్చడము. అందుకే చూడండి దేవుడు అందుకే ఈ దేన్ని పెట్టి కొన్నాడు సంఘాన్ని అంటే ఆ మాట చెప్తా ఉంటది లేఖనం. ఏం చెప్తుందంట,
జగదుత్పత్తి మొదలుకొని ఆ వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఆ ఎవరి పేరు రాయబడలేదో ఆ వారు ఆ మృగముకు నమస్కారం చేయుదురు. చూడండి, ఈ వచనంలో ఏం చెప్తుందంటే జగత్తు పునాది వేయబడక మునిపే రెండు కార్యాలు ఈ లేఖనంలో దేవుడు దాచిపెట్టాడు. ఒకటి వచ్చేమో దేవుని యొక్క ఆలోచనలో ఆల్రెడీ జగత్ పునాది వేయబడక మునిపే గొర్రె పిల్లగా వధించబడ్డాడు ఆయన. కానీ వాస్తవంలో వధించబడ్డాడా? జగత్ పునాది వేయబడక మునిపే వధించబడిన అంటున్నాడు చెప్తుంది కదా లేఖనము. అది కూడా ఎప్పుడది ఈ భూమి మీద సృష్టించక ముందే, కాలం అనేది లేకముందే దేవుడు అంట ఆ గొర్రె పిల్లగా వధించబడ్డాడంట. అది ఎక్కడ మళ్ళీ జరిగింది? దేవుని యొక్క ఆలోచనలో జరిగిన కార్యం అది. కానీ అది నెరవేరటానికి ఎంతకాలం పట్టింది? ముందు ఈ భూమిని సృష్టించాడు దేవుడు, తర్వాత ఆదాములు పెట్టాడు ఈ లోకంలో. ఆదాముల తర్వాత సంతానం అంతా రావడం జరిగింది, పాపంలో పట్టడం జరిగింది. ఈ పాపంలో అంతా జరిగితే మళ్ళీ 4000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ 4000 సంవత్సరాలుగా ఆయన బిడ్డలు ఎవరెవరైతే పాపం చేశారో ఆ పాపానికి ఒక ప్రాయశ్చిత్తంగా దేవుడు అప్పుడు దిగొచ్చాడు. ఎప్పుడు? 4000 సంవత్సరాల క్రితమే ఆయన ఆలోచనలో ఏదైతే ఆయన కలిగి ఉన్నాడో అది ఏం చేశాడు? ఇప్పుడు భూమి మీద నెరవేరుస్తున్నాడు ఆయన. అంటే నెరవేర్చుచున్న కార్యము అక్కడ ఆల్రెడీ నెరవేరిపోయిందని చెప్తున్నాడు కదా. అంతేనా? అర్థమైంది? ఆమె చెప్పండి ఏమంటున్నాడు? గొర్రె పిల్ల వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు, అంటే ఆ జీవ గ్రంథమందు పేర్లు రాస్తున్నప్పుడు దేవుడు రాయటానికి ముందు ఒకటి జరిగింది అక్కడ కార్యము. ఏంటది? గొర్రె పిల్లని వధించడం జరిగింది. వధించిన తర్వాత ఆ రక్తముతోనే దేవుడు రాశాడంట ఆ పేర్లు. రోజు చెప్తున్నాడు అదే కదా. వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు? ఎందుకు ఆయన అన్నాడంటే నా అరచేతుల్లోనే నేను నిన్ను ఎందుకు అన్నాడు? ఆ మాట రాశాను అనొచ్చు కదా. నా అరచేతుల్లో నేను నీ పేరు రాశానని చెప్తున్నాడా? వాక్యము చెక్కి ఉన్నాను. ఎందుకంది? ప్రతి మాటలో అర్థం దాగి ఉంది. రాస్తే ఏమవుద్ది? ఇంకా అదే చెక్కితే ఏమవుద్ది చెప్పండి? కాదు అక్కడ ఒక దాగి ఉంది కార్యం, అది చెప్పడానికి ట్రై చేస్తుంది. దీనికి దానికి లింక్ ఉంది. ఈ లేఖనానికి ఆ లేఖనానికి లింక్ ఉంది కదా. రాస్తే ఏమవుద్ది? పేరు కనపడుద్ది, ఓకే. చెక్కితే ఏమవుద్ది చెప్పండి ముందు? కాదు కొంచెం దగ్గరికి వచ్చాం. ముందు చెక్కితే ఏమవుద్ది? ఒకసారి ఇలా మామూలుగా ఏదైనా ఉల్లి తీసుకొని చెక్కండి. ఫస్ట్ ఏం జరుగుద్ది? బ్లడ్ వస్తుంది కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. అది దీనికి రాస్తున్నాడు. అది ఎందుకు చెక్కుకున్నానంటే ఆయన చెక్కడానికి కారణం ఏంటంటే ఆయన మర్చిపోతానని కాదు. ఆ పేరు రాస్తున్నప్పుడు అక్కడ బ్లడ్ కారుతా ఉంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు. నేను గొర్రె పిల్ల వధింపబడి ఉన్న గొర్రె పిల్ల అంటే అక్కడ ఆయన ఆలోచనలో తలంపులో ఇంకా జరగలేదు. అది జరగకుండా ఆయన ఆ విధంగా జరగాలంటే ముందు ఏం జరగాలి? ఆయన శరీరాన్ని ధరించాలి ఫస్ట్. ఎందుకని? ఆయనకు అక్కడ రక్తం ఉందా? అక్కడ రక్త మాంసాలు ఉన్నాయి అక్కడ? ఆయనకి లేవు కదా. ఆయన మహిమా శరీరంలో ఉన్నాడు. థియోఫనీ అంటున్నాడు ప్రవక్త, అది లోగోస్ అంటున్నాడు. అసలు ఆ దేహమే వేరు, ఆ వాక్యపు దేహం అది. దానికి రక్తం ఉండదు, మాంసం ఉండదు. మరి ఈ కార్యం జరగాలంటే ఆయన శరీరాన్ని ధరించాలి, ఆయనలో రక్తంలో ఉండాలి. ఆ రక్తం అప్పుడు కార్చబడాలి బయటికి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి అపోస్తలుల గారు 20వ అధ్యాయము 27, 28. చూడండి 28. దేవుడు తన స్వరక్తమిచ్చి చాలండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. అందుకే చూడండి ట్రినిటీ వాళ్ళకి కొన్ని మాటలు ఈ యొక్క దేవుడు ముగ్గురు వ్యక్తులు అనటానికి అంత వాదిస్తున్న వాళ్ళకి కొన్ని వచనాలు చూపిస్తాం. ఆ స్టాండ్స్ అనేది వాళ్ళు ఆన్సర్ చేయలేరు. తండ్రి వేరు కుమారుడు వేరు అంటారు కదా వాళ్ళు, ట్రినిటీ వాళ్ళు. తండ్రి వేరు, ఆయన రాలేదు, కుమారుడు పంపేయడు అంటే. మరి ఇక్కడ ఈ లేఖనం ఏం చెప్తుంది? దేవుడు తన కుమారుని యొక్క రక్తం అనాలిగా అని చెప్తుంది లేఖనము. దేవుడు తన సొంత రక్తము అంటే చూడండి, ఆ తండ్రే కుమారుడుగా వచ్చాడని అర్థము. కొన్ని వచనాలు అందుకే బైబిల్లో తెలుసు మనకి, కొన్ని వచనాలు ఏంటంటే అలాగా దేవుడు రాపించాడు. అంటే ఏది ఏమైనా నేను చెప్పడానికి ప్రయత్నం చేసేది ఏంటంటే, జగత్తు పునాది వేయబడక మునుపు
ఆయన ఆలోచనల తలంపులు ఏదైతే దేవుడు తలంచాడో, ఒక ఆలోచన ఆయనకు వచ్చిందో, ఆ ఆలోచన తలంపు వచ్చినప్పుడే దేవుని మైండ్లో అది ముగిసిపోయిన కార్యము. అది ఎప్పుడు ఏ కాలంలో నెరవేరుస్తాడనేది ఆయన ప్లాన్ లో భాగం. అది ఈ వచనం ఏదైతే చెప్తుందో, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అనే ఈ యొక్క వచనానికి ఆధారము మూలమే ప్రకటన గ్రంథంలో ఉంది. అది ఇది మనం చదివింది. జగత్తు పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల జీవ గ్రంథం ఉంది. గొర్రెపిల్ల ఉన్నది అక్కడ ఆయన ఆలోచన తలంపులో. ఇంకా అది భూమి మీద నెరవేరకపోయినా, అంతే ఎగ్జాంపుల్ మనకు అర్థం అవడానికి పిక్చర్, ఒక స్క్రిప్ట్ ఉంటుంది, తెలుసు కదండి. ఆ సినిమా తీసే అతను ఏం చేస్తాడు, డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుంటాడు. చేసుకున్న పేపర్ మీద మొత్తం కూడా A to Z ఉంటుంది దాని మీద. దాన్ని బేస్ చేసుకొని మూవీ అంతా తీస్తాడు. అది గంట అయినా 2 గంటలు 3 గంటలు. మూవీ తీసినప్పుడు మళ్ళీ చేంజ్ చేయడు ఏది. అరే వీడు కరెక్ట్ యాక్ట్ చేయలేదురా, అందుకని ఈ సీన్ తీసాను అంటాడా? అనడు. నువ్వు ఖచ్చితంగా ఏదైతే పేపర్ మీద పెట్టుకున్నాడో అది జరిగేంత వరకు 10 సార్లు రిహార్సల్ చేపిస్తాడు. అంతేనా? 10 సార్లు రిపీట్ చేపిస్తాడు, 10 సార్లు చెప్పిస్తాడు ఆ డైలాగ్. అంత అవసరం. అది సరిగ్గా రాలేదు, ఇక్కడ నేను రాసుకున్నాను ఏదైతే ఉన్నదో అక్కడ నువ్వు కరెక్ట్గా పలకలా, నువ్వు ఎలా పలకాలి అని డైరెక్ట్ ఏం చేస్తాడు తెలుసు కదా. అది ఏమంటారు, బ్యాక్ సీన్ ఏదో అంటారు, మూవీ బ్యాక్ సీన్, బిహైండ్ ద సీన్స్ లో ఉంటుంది, కనబడదు మనకి చూస్తే. ఒక్కసారిగా పిక్చరు మనం ఏదైతే చూసినామో అది ఉన్నది ఒక్కొక్కసారిగా అది రావడానికి ఎన్నో సార్లు అవి రిపీట్ చేస్తారు. కొన్ని క్లిప్పింగ్స్ ఒకసారి చేస్తే మిస్ అవుతుంది, ఒకసారి చేస్తే తప్పు మాట్లాడతాడు, డైలాగ్ ఏదన్నా ఏదో జరుగుతూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా వాడి వల్ల కాకపోతే ఏం చేస్తాడు, ఇంకోటి తీసుకొచ్చి పెట్టడం. మళ్ళీ ఆల్రెడీ వాడి గురించి తెలుసు, వీడి సెలెక్ట్ చేస్తాడు ముందుగానే, వీడైతే కరెక్ట్ గా ఈ రోల్కి వీడు సూట్ అవుతాడు, ఈ రోల్కి ఈ పిక్చర్లు ఈ రోల్కి ఈ హీరోనే కరెక్ట్ అని తెలుసు కదా వాళ్ళకి. వాళ్ళని పెడతాడు. పెట్టిన తర్వాత వీడు చేయట్లేదు అనుకో, డైరెక్టర్ ఏం చేపిస్తాడు, ఖచ్చితంగా 10 సార్లు రిహార్సల్ చేపిస్తాడు, చివరికి తీసుకొస్తాడు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుడు ఎన్నిక చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాశాడో దేవుడు, వాళ్ళు అక్కడ రాసుకున్నప్పుడు ఇక్కడ నువ్వు రావట్లేదంటే అర్థం ఏంటి, అది రావట్లేదురా సరిగ్గా పక్కన పెట్టడు ఆయన. మళ్ళీ ఆయన లైఫ్ ఏదైతే కరెక్ట్ గా ఉన్నదో ఆ స్క్రిప్ట్ లో ఆల్రెడీ ముందుగా నీ పేరు నా పేరు రాసేసాడు ఆయన అక్కడ ఆల్రెడీ. ఎందుకు రాశాడు, పర్పస్ ఏంటి? ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎప్పుడు మనం కమ్యూనిటీ సర్వీస్ లో ఎప్పుడు చూసుకున్న వాక్యమే, ఒకసారి చదువుకుందాం మళ్ళీ. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. ఎట్లనగా తన ప్రియులందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. చూడండి, స్లోగా మనం చదువుకుంటే అర్థమవుద్ది. ఎందుకు దేవుడు నిన్ను నన్ను జగత్పునాది వేపడక మునుపు మన పేర్లు మాత్రమే ఎందుకు ఆయన రాసి పెట్టుకున్నాడు గ్రంథంలో అనటానికి కారణం రాసినాడు ఇక్కడ పౌలు గారు. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే. చాలండి, టైం చెప్తున్నాడు. ఎప్పుడు ఆయన ఎలక్ట్ చేసుకున్నాడు, టైం ఉంది దీంట్లో, పర్పస్ కూడా ఉంది దీంట్లో. ఎందుకు దేవుడు మనల్ని ఎన్నిక చేసుకుని ఏర్పరచుకున్నాడు అంటే ఉద్దేశం ఏంటి చెప్పండి ఇక్కడ. అది నువ్వు నేను వాస్తవానికి ఎట్లాగున్నాం ఇక్కడ భూమి మీద, పరిశుద్ధులుగా లేము, పవిత్రులుగా లేము. ఎందుకంటే దేవుని దృష్టిలో అందరూ కూడా పాపులే. దేవుని దృష్టిలో అందరూ కూడా తన అతిక్రమంలో నుంచి రూపొందించబడ్డ ఇవన్నీ మనకు తెలుసు లేఖనాలే. అప్పుడు ఆ స్థితిలో ఉన్న అందరూ పాపులుగా ఉన్నారు. అందరిని పాపులుగా దేవుడు విడిచిపెట్టడం దేవుని చిత్తము కాదు. కొంతమంది దీంట్లో నేను నా కుమారులుగా నేను స్వీకరించబోతున్నాను అంటే అడాప్షన్ అంటాడు ప్రవక్త. వాళ్ళని నేను అడాప్ట్ చేసుకోబోతున్నాము. ఏమంటారు దాన్ని, అడాప్షన్ అంటారు కదా అనేది తెలుగులో. స్పీకరు అంటే ఎవరు బయట వాళ్ళని ఏం చేస్తారు, అడాప్ట్ చేసుకుంటారు కదా. అలాగే ఆయనే ఫస్ట్ కుమారుడు, ప్రథముడిగా ఆయనే వచ్చాడు, ఆయనలో పాపం లేదు. మరి మిగతా కుమారులు పాపం ఉంది కదా, ఉన్నదా లేదా? ఎందుకు పాపం చెప్పండి ఒకసారి. ఆదాం వల్ల వచ్చిన వాళ్ళమే కదా మనం, కడపటి ఆదాం ద్వారా కాదు కదా వచ్చింది భూమి మీద. ఫస్ట్ అట్లా వచ్చాం మనము. అంటే మొదటి ఆదాము, కడపటి ఆదాం కాదు. కడపటి ఆదాము పాపం లేనివాడు, కడపటి ఆదాము దేహం కూడా మెటీరియల్ వేరేది అది. కానీ మొదటి ఆదాము మెటీరియల్ కదా ఇదంతా మంది. అంటే ఈ దేహం అందుకు చూడండి, మళ్ళీ ఇది ఒకసారి మైండ్ లో పెట్టుకొని మళ్ళీ ఎబ్రీ రాసిన పత్రిక మన 2వ అధ్యాయానికి రండి. మనం చదివిన దాంట్లో సబ్జెక్ట్ దాగి ఉంది కింద. కిందకు వచ్చేయండి 14. కాబట్టి పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని. చాలండి, 10వ వచనంలో అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. అనేకులైన కుమారులు, ఎవరా కుమారులు? జగత్పునాది వేయబడక మునుపు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో దేవుడు రాసుకున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇక్కడ మళ్ళీ పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే, ఆ కుమారులు
ఎలాగున్నారంట? రక్త మాంసములు గలవారైన చూడండి లాస్ట్ టైం మనం చెప్పింది చూసుకుంది అదే. 13 చదవండి. నేను ఆయనను నమ్ముకొని ఉందును, నీవు ఇదిగో నేను దేవుడును నాకు ఇచ్చిన పిల్లలను నాకు ఇచ్చిన పిల్లలు అంటే నేను ఒక్కడే కాదు గాని ఎంతో మంది నాకు కుమారులు కుమార్తెలు ఉన్నారు భూమి మీద. ఉన్నారా లేదా? ఎవరు వాళ్ళు? మళ్ళీ ఎలాగ వస్తున్నారంటే వాళ్ళు తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులకు అధికారం ఇస్తున్నాడు ఆయన. చూడండి ఏ ప్రాసెస్ లో దేవుడు తీసుకొస్తున్నాడు వాళ్ళని. అంటే ఈ భూమి మీద ఉన్నారు వాళ్ళందరూ. అందరూ వాళ్ళేనా? అందరూ క్రైస్తవులు. అందుకని పౌలు గారు చెప్తారుగా, యూదులే అబ్రహాం సంతానమే, అందరూ అబ్రహాం సంతానము కాదు. యూదులైన అందరూ యూదులు కాదు. అలాగే క్రైస్తవులు 3 కోట్ల మంది ఉన్నారు, అందరూ కాదు. మళ్ళీ దాంట్లో ఎవరు ఆ కేటగిరీ చూపిస్తా ఉన్నాడు. ఎవరంటే తన్ను ఎందరు అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి. అంటే ఆ నామాన్ని దేవుడు మళ్ళీ ఎక్కడ లింక్ పెట్టాడు? అది బ్యాప్టిజానికి లింక్ పెట్టాడు. చూడండి, అందుకని ఆ బ్యాప్టిజం అనేది అందరికీ కాదు. మళ్ళీ మర్మంగా ఉన్న కార్యం అంటే ఎవరినైతే దేవుడు ముందుగా నిర్ణయించబడిన వ్యక్తులు ఎవరు ఆయనకి తెలుసు కాబట్టి ఆ సబ్జెక్ట్ వాళ్ళకి మాత్రమే దేవుడు 1 by 1 చేసి చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాడు ఈ లోకంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సబ్జెక్ట్ 1 by 1 అంటే ఒక్కొక్క క్రమం. అందుకే రెవల్యూషన్ ఈజ్ ప్రోగ్రెసివ్ అన్నాడు. అందుకే ఒక్కసారిగా దేవుడు నీకు బయలుపాటినిచ్చేవాడు కాడు, క్రమక్రమంగా దేవుడు బయలుపాటినిస్తాడు. అంటే ఏది దాచిపెట్టాడు స్లోగా. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం ఇప్పుడు మనం చదువుతూ ఉంటాము. భూమికి పునాదులు వేయబడం వచ్చి మరుగైన మర్మములు నేను నీకు తెలియ. అంటే అర్థం ఏంటి? ఆయన లోకాన్ని దిగి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ఎన్నైతే మరుగు చేశాడో అవి నేను నీకు తెలియజేస్తాను. అన్ని చెప్పాడంటే మళ్ళీ అన్ని చెప్పట్లా, కొన్ని ఆపేశాడు. అంతే కదా. ఏం ఆపేశాడు? కొన్ని వరకే చూపించాడు, కొంతవరకే చెప్తున్నాడు. పరలోక రాజ్యం అంటే ఏంటి, ఎట్లా వెళ్ళాలి ఏంటిది అంటే కొన్ని ఒక 100 ఉన్నాయనుకోండి, ఒక 50 చెప్తున్నాడు. 50 ఏం చేశాడు? మళ్ళీ విడిచిపెట్టాడు. విడిచిపెట్టి మళ్ళీ ఎప్పుడు చెప్తాడంటే అవి మళ్ళీ కాదు. మళ్ళీ మిస్ అవుతున్నారు మీరు. 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము కాదు, ఆ వచనం కాదు, 26వ వచనం. ఆదరణకర్త నా నామమున పంపబో పరిశుద్ధాత్ముడు చూడండి, అక్కడ శరీరధారిగా ఉన్నప్పుడేమో కొన్ని చెప్తున్నాడు, కొన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన ఎప్పుడు చెప్తానంటున్నాడు? పరిశుద్ధాత్ముడు వస్తాడు. అంటే ఆదరణకర్త వచ్చేప్పుడు ఏం చేస్తాడు? సమస్తమును మీకు. అంటే శరీరధారిగా ఉన్నప్పుడు, కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన కొన్ని చెప్పాడు. ఆ మిగతా అంతా కూడా దేవుడు ఎవరికి అప్పగించాడు ఆ పని? మళ్ళీ పరిశుద్ధాత్మ చేసే కార్యం అది, పరిశుద్ధాత్మ పరిచర్య అది. ఆ పరిశుద్ధాత్మ వచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మ మళ్ళీ దిగొచ్చాడు మళ్ళీ. అంటే శరీరధారిగా ఉన్నప్పుడు నేను కొన్నే మీకు చెప్తున్నాను సంఘానికి, కొన్ని విడిచిపెడతా. ఆదరణకర్త వచ్చినప్పుడు సమస్తమును మీకు బోధి. ఆ ఆదరణకర్త, ఆ పరిశుద్ధాత్ముడే ఎప్పటి వరకు స్టార్ట్ చేశాడు? అపోస్తలుల దగ్గర స్టార్ట్ చేసిన వరకు ఎక్కడ ముగిస్తున్నాడు ఆయన? ఎత్తబాటు వరకు జరుగుద్ది ఆ కార్యం. అంటే అదే పరిశుద్ధాత్మ శిష్యులోనికి వచ్చి మాట్లాడుతుంది. అదే పరిశుద్ధాత్మ మళ్ళీ పౌలు గారిలో నుంచి వచ్చి మళ్ళీ దేవుడు ఏమన్నాడు? క్రీస్తు నేను ఈ క్రీస్తు ఏమన్నాడు ఆయన? ఈ దేహమందు నివసించినది నేను కాదు గాని క్రీస్తు నాలో ఉన్నాడు. అంటే ఈసారి పౌలు గారి నుంచి మాట్లాడుతుంది కూడా ఎవరై ఉన్నాడు? మళ్ళీ అదే పరిశుద్ధాత్ముడు. మళ్ళీ 7 తర్వాత ప్రకటన గంధకు వచ్చేసరికి ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు. అంటే ఆ 7 నక్షత్రాలు అంటే మళ్ళీ ఏంటి? పౌలు గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత దేవుడు అక్కడ సువార్త ఆగిపోయింది, అక్కడ ఆగిపోలే. మళ్ళీ దేవుడు ఏం చేశాడు? మళ్ళీ ఆయన పౌలు టైం అయిపోగానే ఇంకో నక్షత్రం రెడీగా ఉంది. మళ్ళీ ఆ కాలం గడుస్తూ ఉంది. ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుని కుడి హస్తంలో మళ్ళీ 2వ నక్షత్రాన్ని దేవుడు పంపిస్తా ఉన్నాడు. అంటే ఆయనలో నుంచి వచ్చినది ఆ పరిశుద్ధాత్మగా అభిషేకం ఎవరైతే కలిగి ఉన్నారంటే 7 సంఘకాలపు దూతల్లో ఉన్నవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. అంటే ఆఖరిగా పరిశుద్ధాత్మ ఎవరిలోకి దేవుడు వర్క్ చేశాడంటే అప్పుడు ప్రకటన 10వ అధ్యాయము లో అది కనబడుతుంది మనకి. 7వ దూత పలుకు దినములలో. ఇంకా ఆ దూతతో ఇక దేవుడు ఫుల్ స్టాప్ పెడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఫుల్ స్టాప్ అంటే ఏంటి? దాని తర్వాత ఇంకోటి లేదనే కదా. 7వ దూత 8వ దూత ఉందా? 8వ దూత లేదు, 8వ దినం కూడా ఉండదు. అందుకే చూడండి, మెల్లిగా ఈ అపవాదిగాడు మళ్ళీ స్లోగా ట్రాక్ తప్పిస్తాడని మళ్ళీ రెడీగా ఉన్నాడు. ఇంకా వాడి పని ఆడి చేస్తా ఉన్నాడు. చూడండి, 8వ దూత అనే ఒక డాక్టరీన్ వచ్చింది, 8వ దినం అనేది డాక్టరీన్ కూడా ఉంది. 1000 ఏళ్ల ఫలిపాలను ఇప్పుడు మొన్న ఇప్పుడు ఈ వీక్ లో అంతా కూడా అదే కాంట్రవర్సీ, ఒక శోధన లాగా. చూడండి, అయినా సరే మనం ఏంటంటే మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి చూడండి. అంటే నీకు ఏదన్నా సంఘానికి ఈరోజు మర్మం దేవుడు బయలుపరచాలంటే ఎవరి ద్వారా బయలుపరచాలి? అది ఆఖరిగా ఎవరి ద్వారా చెప్తున్నాడా ఆ కార్యము? ఇక్కడ నిలబడిన పులిపీఠ మీద నిలబడిన ఇక్కడ సేవకుల ద్వారా చెప్తున్నాడా? ఇక్కడ నుంచి సేవకుల ద్వారా చెప్తాను. అక్కడ ఉన్నదా బైబిల్లో మళ్ళీ? అందుకే సే వాట్
టేప్ సేస్, అదే కదా ప్రభు చెప్పింది. సే వాట్ టేప్ సేస్ అంటే టేప్స్ ఏదైతే చెప్తుందో అదే మీరు చెప్పండి అన్నాడు ప్రవక్త. అంటే యు ఆర్ ద ఎకోస్, మన పాస్ గారు ఎక్కువ చెప్తారు ఆ మాట. వి ఆర్ ద ఎకోస్ అంటాడు ఆయన, జార్జ్ గారు ఎక్కువ. అంటే ఎకోస్ అంటే అర్థం ఏంటి? ఇదిగో ఎక్కువ ఇక్కడ పెట్టాం, ఎందుకది ఎక్కువ హలో అనగానే ఏమవుతుంది? ఒక్కసారి మాట్లాడిన ఆ వర్డే మళ్ళీ ఎన్నోసార్లు రిపీట్ అవుద్ది. అదే కదా ఎక్కువ అంటే. హలో అంటే ఇది హాయ్ అందు, తర్వాత హాయ్ ఏంటంటే ఏదో తేడా ఉందని అర్థం. అదే ఫస్ట్ చెప్పింది కదా, ఏదో సొంతగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హాయిలు ఎక్కువైపోయినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆల్రెడీ 7వ దూత ద్వారా పలుకబడింది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నిన్న లెమ్మితో బాగా నేను మాట్లాడుతూ ఉన్నా, లెమ్మి దగ్గర టాపిక్ వచ్చింది ఆల్రెడీ. మీరు ఎందుకంటే పాస్టర్స్ మీటింగ్ వెళ్తే కదా ఇవన్నీ అర్థమవుతున్నాయి, ఏం జరుగుతుంది అక్కడెక్కడ, అసలు ఏ పాస్టర్ ఎవరు, ఏ పాస్టర్లో ఏమంటారు, ఏ పొట్టలో ఎవరికి తెలిసే, పొట్ట దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఈ కన్నంలో ఉందో ఆ కన్నంలో ఉందో ఏంట. వీళ్ళందరూ కూడా, ఈ పాస్టర్స్ లో అందరూ కూడా, సేవకులు అందరూ కూడా ఎవరు ఏ డాక్టరీని కలిగి ఉన్నారు, ఎవరు ఏ మైండ్ లో మనకు తెలియదు. అది దేవుడు అందుకే మెల్లిగా ఈ కార్యాన్ని దేవుడు, ఎందుకంటే రాకడ సమీపంగా ఉన్నాం కాబట్టి, ఎన్నికలో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు తప్పిపోవడం దేవుని చిత్తము కాదు కాబట్టి, అపవాదిగడి పని బలంగా జరుగుతున్న టైం అంటున్నాడు అందుకే ప్రవక్త. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే మెల్లిగా దేవుడి కార్యం కూడా ఆయన ఎంత మాత్రం ఆపేవాడు కాదు. అందుకే చూడండి, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అంటే ఏ ఒక్క కుమారుని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అందుకని మొదటి రాకలు వచ్చినప్పుడే చెప్పాడు ఆ మాట. ఆయన అన్నాడు, అవసరమైతే ఒక్క గొర్రెకి నేను 99ని పక్కన పెడతా, నేను ఆ ఒక్కటిగా నాకు ఇంపార్టెంట్ అంటాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని యొక్క ప్రేమ కృప అనేది అక్కడ దాగి కనబడతా ఉంటుంది మనకి. ఏమైంది, మొన్న మీటింగ్కి వెళ్తే ప్రసంగం చేస్తా ఒక ఆయన, దేవుడు పాత నిబంధన అంతా కొత్త నిబంధనకి ఛాయ కదా అన్నాడు. ఛాయ కాబట్టి పాత నిబంధన కొత్త నిబంధనకి ఛాయ అంటే, దేవుడు కొత్త నిబంధనలో వచ్చినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఫుల్ఫిల్ చేయాలి ఛాయని. కానీ దేవుడు ఏం చేశాడు, అన్ని నెరవేర్చాడా అన్నాడు. అందరు సేవకులు కదా, అమ్మో వీళ్ళండి మనకు అర్థం కాదు అందరికీ, చెప్పండి అన్నాడు. ఏం చెప్పట్లేదు, ఏం చెప్తాము, అన్ని నెరవేర్చాడు కదా అనుకుంటున్నాం మేము. కాదు, ఒక్క నెరవేర్చలేదు అన్నాడు. ఏంటయ్యా అని చూస్తే, పాత నిబంధనలు అబ్రహాం దగ్గరికి దేవుడు మెల్కీసెదెకుగా దిగి వచ్చాడు. మెల్కీసెదెకు దిగి వచ్చి ఏం చేస్తాడు, రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. రెడ్ బాగుంది, అంత బాగానే ఉంది. మరి అది ఛాయ అయితే ప్రభు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఒరిజినల్ చూపించాలి. కానీ ఒరిజినల్ దేవుడు ఏం చేశాడు, ప్రభు వచ్చినప్పుడు ఛాయ మళ్ళీ ఛాయలాగా కంటిన్యూ అవుద్ది. ప్రభు మళ్ళీ దాన్ని ఏం చేశాడు, కంటిన్యూ చేశాడు. నిజమే కదా, ప్రభు ఏం చేశాడు, అక్కడ మెల్కీసెదెకు వచ్చినప్పుడు ఏం చేశాడు, రొట్టెను ద్రాక్షరసం ఇచ్చాడు. మళ్ళీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మళ్ళీ రొట్టెను ద్రాక్ష ఇచ్చాడు. అంటే ఛాయ కదా అది కూడా. అందుకే అది ఛాయ కాబట్టి కొత్త నిబంధనలు దేవుడు అది నెరవేర్చలేదు. అది ఎప్పుడు నెరవేర్చాడంటే, ఇప్పుడు మళ్ళీ హూ ఇస్ దిస్ మెల్కీసెదెకు అని వర్తమానం తీశాడు. కరెక్టే అది, ఆ వర్తమానం. ఎందుకంటే చూడండి, దేవుడి దగ్గర అపవాది వచ్చాడు. అప్పుడు వచ్చి ఏం చేశాడు, వాడి దగ్గర ఇంకో బైబిల్ లేదంట. వాడు ఏ బైబిల్ అయితే ఉందో అదే బైబిల్లో నుంచి చూపించాడు. ఎవరు, అపవాది. ఇదిగో ఏమన్నాడు, పైనుంచి దూకు, దూతలు నిన్ను కాపాడతారు అన్నాడు. అది వాక్యం, అది కీర్తనలో ఉంటుంది. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడును అంటే, ఏ బైబిల్లో నుంచి, అపవాది కూడా బైబిల్ నుంచే తీశాడంట. చూడండి, అందుకే ఎంత జ్ఞానం కలిగిన వాడు చూడండి దుష్టుడు. అందుకే ఇప్పుడు కూడా అంతే, దేవుడు అక్కడ దేవుని దగ్గరికే బైబిల్ తీసుకొచ్చి మాట్లాడుతుంటే ఆయన వాక్యం కాబట్టి టక ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడేమో అందరూ నోళ్ళు తీసుకొని చూస్తున్నారు, ఇక్కడ ఆన్సర్ చేయలేకపోతున్నాం. కానీ తర్వాత అర్థమవుతుంది, అమ్మో నిదానంగా స్టడీ చేస్తే నిజమే కదరా అని ఇంటికి వచ్చిన తర్వాత నేను తర్వాత డ్రైవింగ్లో కారు అప్పుడు నాకు వెలిగింది, ఇదేంటో తేడా ఉందన్నట్టుగా నేను ఆలోచిస్తున్నప్పుడు అర్థమైంది. అయినా అప్పుడు నాకు అర్థమైపోయింది వెంటనే. అయినా సరే అక్కడ నిలబడి మాట్లాడితే బాగదు కదా, ప్రేమతోనే మనం టైం తీసుకొని చెప్పొచ్చు, పర్సనల్గా చెప్తావచ్చు అని నేను ఆగాను అక్కడ. వాస్తవానికి ఏంటంటే, హూ ఇస్ దిస్ మెల్కీసెదెకు అనే వర్తమానం తీసుకొని ఇప్పుడు పరిపూర్ణమైన వాక్యంగా ఎప్పుడు వచ్చాడు, బలిష్ఠుని దూతగా దిగొచ్చాడు కదేనా. అంటే అది పరిపూర్ణమైన వాక్యం కాదు కాబట్టి, ఇప్పుడు పరిపూర్ణమైన వాక్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి కమ్మిన అవసరం లేదు అన్నాడు. చూడండి, పట్టుకున్నారా ఎట్లాగో. అప్పుడు ప్రభు ఏం చేశాడు, కొత్త నిబంధనలు మొదటి రాకలకు వచ్చినప్పుడు ఆయన ఛాయ కంటిన్యూ చేశాడు కదా. ఓల్డ్ టెస్టమెంట్ లో ఛాయ అది రొట్టె ద్రాక్షరసం అనేది. మళ్ళీ కొత్త నిబంధనలో ఛాయ ఎందుకు కంటిన్యూ చేశాడు, వాస్తవం పెట్టాలి కదా. అంటే ఆ వాక్యం చూడండి ఎలాగా అర్థం చేసుకోవడానికి అపవాదం చేస్తున్నాడు అంటే, ఫార్వర్డ్ చేయటము. అందుకే ప్రవక్త అన్నాడు, మిస్ ట్రాన్స్లేషన్ ఒకటి, తర్వాత మిస్ ప్లేస్మెంట్ ఒకటి, తప్పుడు తర్జుమా నువ్వు వాక్యానికి చేయకూడదు. అలాగే మిస్ ప్లేస్మెంట్ అంటే ఒక దగ్గర ఉన్నటువంటి వాక్యాన్ని ఇంకో దగ్గరికి నువ్వు మార్చకూడదు. ఇంకోటి చెప్పాడు, అది గుర్తురాట్లా, 3 చెప్పాడు ఆయన. నువ్వు ఓన్ ట్రాన్స్లేషన్ నీ సొంత తలంపు పెట్టకూడదు వాక్యానికి అన్నాడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. 3 చెప్పాడు ప్రవక్త, ఖచ్చితంగా ఈ 3 మాత్రం మీరు చేయకూడదు సేవకులు అన్నాడు. కానీ కళ్ళ ముందు ఇప్పుడు జరుగుతూ ఉంది కొంత.
ప్రార్థన చేయండి. అందుకే దేవుడే సహాయం చేయాలి వాళ్ళు, ఎందుకంటే మా చిన్న వ్యక్తులు కాదు వాళ్ళు, పెద్ద చాలా ఎన్నో సంవత్సరాల నుంచి మెసేజ్లు ఉన్న వాళ్ళు. ఇంకా చెప్పాలంటే కొన్ని ఇప్పుడు ప్రజెంట్ ఆ వాయిస్ ఆఫ్ గాడ్ వాళ్ళు ట్రాన్స్లేషన్కి వాడుకుంటున్న వ్యక్తులు వాళ్ళు. ఆల్రెడీ ట్రాన్స్లేట్ చేస్తున్నారు ఇప్పుడు, తెలుగులో నుంచి ఇంగ్లీష్లో నుంచి తెలుగు ట్రాన్స్లేషన్, వాయిస్ ఒకటి ఆ బుక్స్ ఒకటి చేస్తున్నారు వాళ్ళే. అట్లాంటి మిస్టేక్ జరుగుతుందో చూడండి. అందుకే హూ ఇస్ దిస్ మెల్కిసెదెక్, ఈ మెల్కిసెదెక్ ఎవరు? వర్తమానంలో నుంచి ఒక్కోటి చదువుకోండి. ఇప్పుడు పరిపూర్ణమైన వాక్యం వచ్చింది, పరిపూర్ణమైన వాక్యం వచ్చింది కాబట్టి అని. తర్వాత ప్రవక్త ఏమన్నాడు? పరిపూర్ణ వాక్యం వచ్చింది అన్నాడు, కరెక్టే ప్రవక్త. అందుకే మనం కమ్యూనియం చేయకూడదు అనలా, ప్రవక్త చెప్పలేదు దాంట్లో, ఇక్కడ యాడ్ చేశాడు. పరిపూర్ణమైన వాక్యం ఇప్పుడు వచ్చింది, అందుకే మనం ఇప్పుడు కమ్యూనియం మనం అక్కర్లేదు, ఎందుకంటే ఆయనే దిగొస్తే ఇంకెందుకు మనకి అన్నాడు. చూడండి ఎలాగా అంటే అది రాంగ్, అర్థమైంది నాకు, రైట్. అలాగే మొన్న హైదరాబాద్ వెళ్ళాం మీటింగ్కి. ఆయన వెళ్తే ఇక్కడ పులిపీట మీద మనం 8వ దినమున ఉన్నాము అని ఉంది. ఇక్కడ పులిపీట మీద కింద కూడా రాసి పెట్టు వీఆర్ ఇన్ ద 8th day అని ఉంది. ఇది ఎక్కడదో కొత్తది అనుకోని మళ్ళీ అల్లు ముందుగా ఉప్పు అందింది మాకు. 8th day అంటే అసలు వాస్తవానికి 7వ సంఘకాలం తర్వాత ఏమొస్తుంది? ఒక కోణంలో చూసుకుంటే వాక్యం కరెక్ట్గానే కనబడుద్ది, కానీ జాగ్రత్తగా గమనిస్తే తప్ప మనం అది అర్థం చేసుకోలేము. అందుకే మిస్ప్లేస్మెంట్ అంటే 7 దినములైన తర్వాత 8 వస్తుంది. ఏంటంటే నిత్యత్వం అన్నాడు ప్రవక్త. అంటే ఇప్పుడు ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి? 7 సంఘకాలాలు ఉన్నాయి. 7వ సంఘకాలం తర్వాత ఏం జరుగుద్ది? 7 సంఘాల తర్వాత ఏం జరుగుద్ది? మిలియనం వస్తుందా? ప్రాసెస్ ఏంటి? 7వ సంఘకాలం తర్వాత ఏం జరగాలి చెప్పండి? ర్యాప్చర్ జరగాలి. ర్యాప్చరే కదా జరగాలి. అక్కడ పడినటువంటి రాంగ్ డాక్టర్ ఏదైతే ఉందో దాన్ని చెప్తాను. ఆయన ఏమన్నాడు? ఇదిగో నేను ద్వారం ముందు నిల్చుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే అతని వద్దకు వచ్చి నేను భోజనము చేస్తాను అనేది గొప్ప పెండ్లి విందు. మన మధ్యాకాశానికి వెళ్ళటం, ఎత్తబాటికి వెళ్ళి అక్కడ గొప్ప పెండ్లి విందు అంటే మనం అనుకుంటాం బిర్యానీకి వెళ్ళి తింటాం కాదు, అక్కడ విందు లేదు అసలు. అది విందు ఏదో కాదు, ఈ గడి వర్తమానమే విందు అన్నాడు ఆయన. ఒకవైపు కరెక్ట్, అది ఒకవైపు కరెక్టే కదా నిజంగానే. అతడు అది ఏది కరెక్ట్? మనం ఎత్తబాట్లోకి వెళ్ళి దాన్ని మిస్ప్లేస్మెంట్ చేశాడు. అక్కడ ఎక్కడికి పెట్టాడు? అది 3వ అధ్యాయము, ప్రకటన 3వ అధ్యాయం ఆఖరికి పెట్టాడు. అది ఆయన చెప్పిన మాట దేనికి వర్తిస్తుంది? ప్రకటన 3వ అధ్యాయం ఆఖరి వచ్చిన వర్తిస్తుంది. అది ఏది? ఇదిగో నేను నాతో కలిసి అతడును భోజనము చేయదును. అది కరెక్ట్, అది ఇక్కడ వర్తమానమే. అది ఇంకా చెప్పాలంటే కమ్యూనియం అంటే ఇద్దరు సహవాసం. నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు, ఆయన కూడా నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇది నిజమైన రియల్ కమ్యూనియం అన్నాడు ప్రవక్త. అది కరెక్ట్. అది కానీ అది మధ్యాకాశం లేదు, ఎత్తబాటు లేదు, ఇక్కడ పెండ్లి విందు అనేది లేదనేది రాంగే కదా. ఎందుకని? క్లియర్గా మన వాక్యం ఉందా లేదా ఆధారము? మనము మేఘముల మీద మనము కొనిపోబడుదుము. ఇప్పుడు ఏం చేశారు? వీఆర్ ఇన్ ద మిలేనియము అనే డాక్టర్ ఉంది, అది రాంగే కదా. మిలేనియం ఎప్పుడు స్టార్ట్ అవుద్ది వాక్య ప్రకారము? వధువు భూమిని చెత్తబడిన తర్వాత, మధ్యాకాశంలో 3.5 సంవత్సరాల తర్వాత. అది కూడా ప్రవక్త చెప్పాడు కదా. 7 సంవత్సరాలు వచ్చేమో వాళ్ళు అంటారు డినామినేషన్, కానీ ప్రవక్త ఏం చెప్పాడు? ఓన్లీ 3.5 years అన్నాడు ఆయన. ఎందుకు ఆ 3.5 years? ప్రభువు 3.5 సంవత్సరాలు ఎందుకు పరిచయం చేశాడు అసలు? అది కూడా ఒక మర్మమే కదా. ప్రభు భూమి మీద చేసిన 3.5 సంవత్సరాలు అన్నారా ఎందుకు పెట్టుకున్నాడు? 3 పెట్టొచ్చు కదా, లేదా 7 పెట్టొచ్చు కదా. అది కూడా ఒక క్యాలిక్యులేషన్ దేవుంది. 3.5 years అని పరిచయం చేశాడు భూమి మీద, తెలిసిందిగా మనకి. ఎందుకు అంటే ఆ 7 years ట్రిబులేషన్ అనేది దేవుడు కట్ చేశాడంట. అంటే అన్ని దినాలు అంత శ్రమలు ఆయన బిడ్డలు భరించలేరు కాబట్టి ఆ దినములు తక్కువ చేయబడిన ఎడలా అన్నాడా? ఆ దినములు దేవుడు ఆయన కొరకు, తన బిడ్డల కొరకే ఆయన్ని చూసి భరించలేనంత భయంకరమైన శ్రమ అంటది. ఏది? మహాశ్రమలు భూమి మీదకి రాబోయే. అప్పుడు ఎవరుంటారు? యూదులే కదా ఉండేది. ఆ గొప్ప శ్రమల్లో ఎంతోమంది కొట్టుకుపోతే కేవలము 144,000 మంది మాత్రమే మిగులుతారు దాని కొరకు నిలబడేవాళ్ళు. ఇక్కడ భూమి మీద అన్యులోనేమో బుద్ధి లేని కన్యక నిలబడుద్ది. బుద్ధిగల కన్యక వెళ్ళిపోద్ది ఆల్రెడీ. బుద్ధి లేని కన్యక భూమి మీద ఏమవుద్ది? హతసాక్షులు అవుతుంది. అంతమాత్రం మమ్మల్ని చంపేయండి కానీ నీ మాట అపవాదిగాడు నేను వినము. ఈ ఇద్దరు కొరకంట దేవుడు ఏం చేశాడు? 7 years మహాశ్రమలు కాస్త సగం కట్ చేశాడు. 3.5 సంవత్సరాలు ఆయన భరించాడంట. అది కొంచెం తగ్గించాడు. అది ఆ యొక్క శ్రమ అనేది పీరియడ్ తగ్గించాలి. లేకపోతే 7 సంవత్సరాలు ఉండేదంట. అది ప్రవక్త సీల్స్లో చెప్తున్నాడు, అది మైండ్లో పెట్టుకోవాలి మనం. సో ర్యాప్చర్ అనేది అంటే ఫస్ట్ జరగాల్సింది 7 సంఘకాలాల తర్వాత జరగాల్సింది ఏదో కాదు, సంఘము ఎత్తబాటు. అంటే ఒరిజినల్ గా ఎత్తబాటు అనేది ఉంది, దాన్ని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా ఎత్తబాటు అంటే నిజంగా ఎత్తబడిపోతాం అనుకుంటున్నామేమో, అదేం కాదు, అదంతా ఏదోదో చెప్పుకుంటూ వెళ్తున్నారు, అది రాంగ్. మరి మెల్లిగా దేవుడు నడిపిస్తున్నాడు. దేవుని సహాయం లేకపోతే మన వల్ల కాదు అది. అంత పెద్దవాళ్ళతో చెప్పడము. అప్పటికే సందీప్ గారు అంటున్నారు, వద్దులే బ్రదర్, పెద్ద పెద్దలు చెప్తే నమ్మలేదు వాళ్ళు, మీరు బుడ్డలు చెప్తే నమ్ముతారు మీరు. ఐజక్ గారు, షిండే గారు లాంటి వాళ్ళే చెప్పారు, వాళ్ళు చెప్పినా వాళ్ళు ట్రాక్ లోనికి రాలా. ఇప్పుడు మీరు వెళ్ళి ప్రయత్నం చేస్తే ఏం జరుగుద్ది పని అన్నాడు. నిజమేది, దేవుని సహాయం బట్టి జరుగుద్ది. అది దేవుని స్తోత్రం కలుగును గాక. మన ప్రయత్నము వ్యర్థము. అందుకే
మెల్లిగా నేను వెళ్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ఇక్కడికి రావాల్సిందే. ఎక్కడికి? సరి అయిన మార్గంలోనికి. ప్రవక్త ఏది చెప్తున్నాడో అక్కడే చెప్పాలి. ఆయన కమ్యూనం లేదు అనేది ప్రవక్త వర్తమానం చూపిస్తే అప్పుడు మనం నమ్మొచ్చు. కమ్యూనం లేదని చెప్పాడా? ఆఖరిగా మెల్కిసెదెకు ఎవరు అనే వర్తమానం 65లో చెప్పాడు. ఆ 65లో ఏప్రిల్లో అప్పుడు చెప్పాడు. 65 స్టార్టింగ్ లో ఉంది కదా. అసలు ఆఖరి మెసేజ్ పేరేంటో తెలుసా? కమ్యూనమే ఆఖరి మెసేజ్. అలా అనుకుంటే మరి ఆఖరి మెసేజ్ కమ్యూనం బోధించాడు, ప్రవక్త కూడా ఇచ్చాడు కదా. చూడండి, అట్లా మన ట్రాక్ తప్పించాడు. ఆయనకి చెప్పేవాడు, ఆయనకి చెప్తేప్పుడు మనం తీసుకోవాలి. అంటే 7వ దూతతో ఫుల్ స్టాప్ పెట్టాడు దేవుడు. మళ్ళీ కామాలేదు. ఇప్పుడు మళ్ళీ తర్వాత వచ్చి 5 రకాల పరిచయాల నుంచి కొత్తగా చెప్తే అది రాంగ్ అవుతుంది. అలాగే మిలేనియంలో మనం ఉన్నాము అని ప్రవక్త ఎక్కడ ఏం చెప్పాడా? ఎక్కడ చెప్పలా. 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు వస్తుంది? వాస్తవాన్ని చూసుకుంటే సంఘమేమో ఎత్తబాటుకు లేదుద్ది. ఎత్తబాటు అయిన తర్వాత మహాశ్రమలు స్టార్ట్ అవుతాయి భూమి మీద. మహాశ్రమలు అయిన తర్వాత అప్పుడు ఫైనల్ వార్ వస్తుంది. ఇజ్రాయెల్ దేశంలో కొరకు దేవుడు ఏం చేస్తాడు? వధువుని అక్కడ పెట్టంట. మధ్యాకాశంలో నిజంగా నాకు వధువుని అక్కడ పెట్టి అక్కడ నుంచి ఏం చేస్తాడు? అసలు మధ్యాకాశం ఉందన్న సంగతి ఎంతమంది నమ్ముతున్నారు? అసలు ఆధారం కూడా ఉంది కదా. ఆధారం ఉంది, దేవుడు చూపించాడు సంఘకాలపు దూతలకి. మొదటి సంఘకాలపు దూత పౌలు గారు చూసిచ్చాడా లేదు? వెళ్ళి ఇదిగో నేను 3వ ఆకాశానికి నేను దేవుడు నన్ను తీసుకెళ్ళాడు, అక్కడ చూశాను అన్నాడా లేదా? ఆయనకు చూపించిన వాడు మళ్ళీ ఈ కాల ప్రవక్త చూపించాడా లేదా? అదే ప్లేస్ కి మన ప్రవక్తను కూడా తీసుకెళ్ళాడు దేవుడు. వెళ్ళాడు, చూశాడు. అక్కడ రక్షించబడిన వాళ్ళు కొన్ని లక్షల, ఎన్నో వేల మంది పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ప్రవక్తను హత్తుకున్నారంట. చూడండి, అక్కడ కనబడ్డారు. తెలుసు కదా ఆ డైమెన్షన్ మనకి. అంటే అక్కడ లిటరల్ గా అక్కడ ఉంది అది. అంటే అది నమ్ముతున్నాం మనము. అదే పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు, మనము మేఘముల మీద మనము కొనిపోబడుదుము. ఆ ఒక్క పదంలోనే ర్యాప్చర్ అనేది పెట్టారు. అని ఇంగ్లీష్ లో అయితే ర్యాప్చర్ అనేది లేదు బైబిల్లో. అది హీబ్రూలో ఏముందంటే అర్పాజో అని ఉంటుంది, అంతే కదా. గ్రీకులో ఉంటుంది అర్పాజో. ఆ గ్రీకులో నుంచి మాట్లాడి అర్పాజో అంటే కాటప్ అనమాట. అది అంటే అకస్మాత్తుగా కొనిపోబడటము. దాన్ని గ్రీకులో ఉంది అది అర్పాజో అని. దాని నుంచి ర్యాప్చర్ అనే పదం తీసుకొచ్చారు ఇంగ్లీష్ లో. ఆమె చెప్పండి సరే. అంటే చూడండి, అందుకని ఇక్కడ ఏంటంటే ఈ మిలేనియంలో ఉన్నామంటే అది కూడా అబద్ధ బోధ, అది రాంగ్. అది మనం ఇప్పటికే మనం ఎత్తబాటు, ఇప్పటికే ఏంటిది 1000 ఏళ్ల పరిపాలన ఉన్నామంటే అసలు 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు స్టార్ట్ అవుతుంది క్లియర్ గా రాసి పెట్టాడు బైబిల్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అది స్టార్టింగ్ ఉంది, క్యాలిక్యులేషన్ 1000 years. 1000 years అనేది దేవుని యొక్క లెక్కే కదా. అది క్లియర్ గా బైబిల్ ప్రకటన అది 1000 సంవత్సరములు అని ఉంటుంది. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ర్యాప్చర్ అవ్వాలి. ర్యాప్చర్ తర్వాత ఏం జరగాలి? మళ్ళీ భూమి మీద మహాశ్రమలు జరగాలి. ఈ మహాశ్రమలు అయిన తర్వాత అప్పుడు దేవుడు దీనిని అంతా ఒక్కసారి క్లీన్ చేసి శుద్ధి చేసి అప్పుడు ఏం చేస్తాడు ఆయన? అప్పుడు ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ చేయాలి. అంటే నిజంగా 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద రావాలి అంటే ఆ 1000 ఏళ్ల పరిపాలన అసలు ఎట్లా ఉంటుంది తెలుసా? పిక్చర్ ఎలా ఉంటుంది తెలుసా? ఏదేని తోటలో ఎట్లాగైతే సింహము, పులి, మేక, అదే గొర్రెపిల్ల కలిసి పక్కన పడుకుంటాయంట. ఏంటండి? సింహము, మేక, సాధు జంతువులు ఉన్నాయి కదా, గొర్రె పిల్లలు, అవన్నీ పక్కన పడుకుంటాయి. అది ఉందా ఇప్పుడు భూమి మీద? లేదు. చూడండి, అందుకనే అపవాది ఎట్లాగైనా సరే ట్రై చేసి ట్రాక్ తప్పిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వద్దాం మన సబ్జెక్ట్ వద్దాం. ఎక్కడ మన సబ్జెక్టు? తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత నేను ఏదైతే విడిచిపెట్టానో అవన్నీ నేను మీకు సంఘానికి తెలియజేస్తానంటున్నాడు. అంటే ఆ పరిశుద్ధాత్మ మొదటి సంఘ కాలంలోకి దేవుడు పంపించాడు. ఆఖరి సంఘ కాలం అనే 7వ సంఘ కాలంలో కూడా ఇప్పుడు పరిశుద్ధాత్ముడే ప్రవక్తల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రతి సంఘకాలంలో దేవుడు ఏమంటున్నాడు? ఆఖరిగా ముగించే ముందు ఇదిగో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. చూడండి, కానీ ఆత్మ చెప్పాలంటే ఆత్మ ఎవరిలో నుంచి మాట్లాడుతున్నాడు? మళ్ళీ 7 నక్షత్రాల నుంచే కదా. అంటే మనుషుల నుంచి కదా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. అయినా సరే సంఘములతో ప్రవక్త చెప్పుచున్న మాట అన్నాడా? సంఘములతో అపోస్తులు చెప్పుచున్న మాట అన్నాడు? పోని బైబిల్లో లేదు. సంఘములతో పరిశుద్ధాత్మ ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును కాకుండా ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రవక్తలు, అంటే 7 సంఘకాలపు దూతల్లో నుంచి దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. సార్ రండి, మళ్ళీ వెనక్కి రండి ఒకసారి. టైము బస్సులో ఉంది కదా, బస్సులో వెళ్తున్నారు కదా, ఒకసారి తొందరగా హెబ్రీ రాసిన పత్రికే. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ పిల్లలు రక్త మాంసములు. ఈ ఒక్క పాయింట్ పట్టుకోండి. ఏ పిల్లలు? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన వాళ్ళు. గొర్రెపిల్ల జీవం రాయబడిన వాళ్ళు. వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవ గ్రంథం అంటే వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు? యేసుప్రభువే కదా. లోక పాపంలో మూసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఆ వాక్యమే. పట్టుకోవాలి 5 నిమిషాలు, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది.
యోహాను 1:1 లేకపోతే జాన్ 1:1. అది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి 14. వాక్యమై ఉన్న దేవుడు ముందుగా శరీరాన్ని ధరించిన ఎవరు? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చాలండి. ఈయనెవరు? యేసుప్రభే కదా. అంటే ఆ వాక్యము ఫస్ట్ వాక్యం. అందుకని లాస్ట్ వీక్ చెప్పింది మైండ్ లో పెట్టుకోండి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు మన పోలిక మన స్వరూపం చొప్పున నరులను చేదుము అని మన అంటున్నాడు. మన అంటే ఎవరాళ్ళు? థియోఫనీస్ మైండ్ లో పెట్టుకోవాలి. ఆ ముగ్గురు, ఆయన ఇంకొక కుమారుడితో పరిశుద్ధాత్మతో కూడా మాట్లాడేది. ఒకే దేవుడు, ఆయన ఏ లోగోస్ ఏ దేహంతో ఉన్నాడో అలాగే దేహాలతో ఆ యొక్క థియోఫనీస్ తో మాట్లాడుతున్నాడు. అది ఏమని చెప్పండి. ఫస్ట్ లోగో దేవుళ్ళలో నుంచి వచ్చి, లాస్ట్ టైం చెప్పాను కదా, హిబ్రూ పత్రిక అనే పార్ట్స్ 1, 2, 3, 4 ఉన్నాయి కదా, ప్రవక్త ప్రసంగం చేసింది. హెబ్రీ పత్రిక రాసి, హెబ్రీ పత్రిక దానిలో చెప్తున్నాడు, ఒక డైమండ్ తీసుకుంటాడంట, డైమండ్ లో నుంచి ఆ డైమండ్ చెక్కుతాడంట. గోల్డ్ స్మిత్ చెక్కుతున్నప్పుడు ఏం జరుగుద్ది? ఆ డైమండ్ చెక్కుతున్నప్పుడు ఒక షేప్ తీసుకోవడానికి డైమండ్ లో చెక్కుతున్నప్పుడు చిన్న చిన్న ముక్కలు పడతాయి పక్కన. ఆ ముక్క కూడా ఏంటి? వేస్ట్, మట్టే. అదేమన్నా డైమండ్ లో ఏ క్వాలిటీ అయితే ఉందో, ఏ కాస్ట్లీ అయితే ఆ డైమండ్ కలిగి ఉందో, అదే కాస్ట్లీ అదే మెటీరియల్ చిన్న ముక్కలో కూడా ఉంటుంది అంటున్నాడు ప్రవక్త. ఆ ఫస్ట్ పడిన ముక్కే అదో కాదు, ఆయనే క్రీస్తు అంటున్నాడు ప్రవక్త. అర్థం చేసుకో. అంటే సమీపింపరాని తేజస్సులో ఆ 7th డైమెన్షన్ ఎలోహింలో నుంచి ఆ తండ్రి రొమ్మున ఉన్నవాడే తండ్రిని బయలుపరిచింది ఎవరు? ఆ అద్వితీయ కుమారుడు. చదవండి ఒకసారి కిందకి రండి. ఇంకా అయినా వచ్చినది ఆ అధ్యాయంలోనే. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. చాలు. అదే అద్వితీయ కుమారుడే ఆయన. 18వ వచనం చూడండి. ఎవడును ఎప్పుడును దేవునిని చూడలేదు. అంటే పెద్ద డైమండ్ ని ఎవ్వరు ఎప్పుడు చూడలేదు. చూచిన వాడు ఏం చేస్తాడు? బ్రతుకునాడు. అంతే కదా. ఒక్కసారి ఆ యొక్క చిన్న దాంట్లోంచి వచ్చినటువంటి చిన్న ముక్క ఏదైతే ఉన్నదో అదే ఎవరైనా అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. ఆ చిన్న ముక్కనే చూశాడు ఆయన. పౌలు గారు ఏమైందండి? కళ్ళు 2 కూడా డ్యామేజ్ అయినాయి. ఏది? పెద్ద డైమండ్ గా చూసింది. ఆ డైమండ్ లోంచి పడిన చిన్న ముక్కను చూశారంట పౌలు గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఆ పడుతున్నప్పుడు చెక్కుతున్నప్పుడు ఇంకా ఏ అయితే చిన్న చిన్న ముక్కలు ఉంటాయో వాళ్ళే చెప్తున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసుకున్నాడు ఆయన. వాళ్ళే ఆల్బమ్ అంటాడు ప్రవక్త. అందుకే ఆల్బమ్ అంటే ఎవరు? ఫొటోస్ అంటే. ఆల్బమ్ అంటే ఎవరు? ఫోటోలు ఉంటాయి కదా. ఆ ఫోటోలో ఫస్ట్ ఫోటో ఎవరిదో కాదు, క్రీస్తు ఫోటో ఉంటుంది. ఆ తర్వాత ఫోటోలు ఉన్నాయి కదా తర్వాత ఆ ఫోటోల గురించి చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో ఆమె చెప్పాలి. ఒకసారి 5 నిమిషాలు పట్టుకోండి, మళ్ళీ కట్ టైం లేదు కాబట్టి ఈ ఒక్క మాట మైండ్ లో పెట్టుకుంటే మీకు అర్థమవుద్ది. ఫస్ట్ కట్ అయింది. ఏమైంది? 14 వచ్చిన చదువుతారు ఇప్పుడు. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చాలండి. అంటే ఫస్ట్ కట్ అయిన ముక్క ఏమైంది? రక్త మాంసములు కలిగి ఉంది కదా. మిగతా ముక్కలు ఏంటి? పై ఉంటది. ఏమొచ్చింది చూడేది పైదా. 12-13. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. చాలా పాయింట్, చాలా బలం పట్టుకోవాలి ఇది పాయింట్. దేవుని వలన పుట్టిన వారు. చూడండి, ఇప్పుడు మిగతా ముక్కల గురించి చెప్తున్నాడు. ఎవరు వాళ్ళు? అంగీకరించారు. వాళ్ళు ఎవరో కాదు కానీ వాళ్ళు దేవుని, అంటే ఈ పెద్ద డైమండ్ నుంచి పడిన ముక్కలే గాని వాళ్ళు మళ్ళీ అందరూ పుట్టినట్టు ఎట్లాగైతే పుడతారు? వాళ్ళు రక్తం వలనైనను, శరీరక ఇచ్చల వలనను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత బయలుపాటు ఉంటే గానీ మనం పట్టుకోలేం దీన్ని. నిదానంగా అర్థమవుద్ది. అందుకే సీల్స్ చదివితే అర్థమవుద్ది మనకి. ఇదే సబ్జెక్ట్ మళ్ళీ దీనిని ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? ఇప్పుడు ఎబ్రి పత్రిక. ఇది మైండ్ పెట్టుకోండి. వాళ్ళు రక్తం వలనైనను పుట్టిన వాళ్ళు కాదాళ్ళు. వాళ్ళు కూడా ఎట్లాగంట? వాళ్ళు దేవుని కుమారులే గాని మళ్ళీ అందరిలాగా పుట్టిన వాళ్ళు కారు. మళ్ళీ పెట్టుకోవాలి. వీళ్ళ గురించి ఇంకో దగ్గర చెప్తున్నాడు ఎబ్రీ రాసిన పత్రిక. కాబట్టి ఈ పిల్లలు ఇక్కడ రాయబడిన పిల్లలంట చాలండి. అర్థమేమని చెప్పండి. ఇప్పుడు వాక్యము శరీరధారి అయింది, తెలుసు కదా. ఆ వాక్యమే అంటే క్రీస్తు. ఫస్ట్ దేవుడే, వాక్యమైన దేవుడు శరీరధారిగా దిగొచ్చాడు ఆయన. అది తెలుసు మనకి. ఆయనతో ఫుల్ స్టాప్ పెట్టకుండా ఆయన కామ పెట్టి కంటిన్యూ చేస్తున్నాడు. ఏంటది? ఆయన ఒక్కడే ఎట్లాగైతే కుమారుడుగా ఉన్నాడో అలాగే ఆయనకి ఎంతో మంది కుమారులు ఉన్నారు. ఇంకా నరలేదా? దేవుని కుమారుల ప్రత్యక్షత. ఆ కుమారులు కూడా అక్కడ ఉన్నారు కదా ఆల్రెడీ. మరి జగత్తు పునాది వేయబడికి ఉన్నారు కదా. ఆ పిల్లలు కూడా రక్త
మాంసములు గలవారు. ఎట్లాగా అంటే ప్రభు ఎట్లాగైతే వాక్యం శరీరధారి అయ్యాడో అలాగే వధువు కూడా ఆదిలో వాక్యము, ఇప్పుడు మనం కూడా శరీరధారు అయ్యాము అని అర్థం. ఈ ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఎక్కడ ఉన్నాం మనము? అదే ఐడెంటిఫై విత్ క్రైస్ట్ అనే మెసేజ్. అందుకనే ఈ గ్రంథములో నీ గురించి నువ్వు చూసుకున్నావా అంటాడు. అంటే మరియ గారు ఉన్నారు. మరియ గారు ఎట్లా ఉన్నారు? ఈ లోకానికి రాకముందు ఆమె ఎట్లా ఉంది? ఎక్కడుంది ఆవిడ? వాక్యంలో ఉందా లేదా? యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో ఉందామా? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని. అంటే ఈ భూమి మీదకి ఇంకా ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి రాకముందే ఆవిడ ఎక్కడుంది? ఉందా లేదా? అంటే 700 సంవత్సరాల క్రితం ఉందా లేదా అక్కడ? అంటే వాక్యములు ఉంది కదా. అంటే ఇంకా వెనక్కి వెళ్తే ప్రకటన 13వ అధ్యాయంలో ఉంటుందామా? ఇదిగో ఉదింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవగ్రంథం ముందు ఎవరైతే, అంటే మరి గారి పేరు అక్కడ రాసి ఉంది. అక్కడ రాసిన తర్వాత మధ్యలో ఒకసారి జ్ఞాపకం చేస్తాడు ఆమెని. ఎక్కడ? యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేశాడు. తర్వాత బాప్తిస్మీ యోహాను వచ్చాడు, అక్కడ ఉన్నాడు. అక్కడ మళ్ళీ మధ్యలో జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయాలో 40లో జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేనా? ఇదిగో అరణ్యంలో ఒక కేక అన్నాడు. అలాగే మలాకి 3లో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరిని? బాప్తిస్మీ యోహాన్ని. అయ్యా, ఈ లోకానికి ఇంకా పుట్టలేదు, ఆయన పుట్టక ముందు ఎలాగే వాక్యములో వాళ్ళు భాగంగా ఉన్నారు. వాక్యమైన దేవుడు ఎట్లాగైతే ఉన్నాడో ఆ వధువు కూడా ఎక్కడుంది? వాక్యములో భాగము. ఇంకా డీప్కి వెళ్తే నువ్వే వాక్యం అన్నాడు ఆయన. మళ్ళీ అది లాస్ట్ స్టేజ్ వస్తుంది, అది మనకి ఇంకా రాలా. అంటే ఆ పిల్లలు ఇంకా రక్త మాంసములుగా మనం ఉన్నాం కాబట్టి మనల్ని ఆయనతో సమానంగా తీసుకురావాలంటే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు పొద్దున్న చెప్పింది, శ్రమల ద్వారా పరిశుద్ధ పరచబడేవాడికి ఆ వచనంలోని అంటే ఆయన ఎట్లాగే శ్రమల ద్వారా పరిపూర్ణుడు అయ్యాడో అందరికి ఒక్కటే మూలము, ఒకటే ప్రిన్సిపల్. ఆయనకు ఒక టార్చర్, ఆయనకు ఒక టార్చర్. అంటే మనకి కాదు, ఆయనకి ఏ టార్చర్ ఉందో ఆయన బిడ్డలు అందరికీ అదే టార్చర్. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడే ఆయన శ్రమల ద్వారా ఆయన పరిపూర్ణుడిగా చేయబడ్డాడు. అలాగే వెనకాల వచ్చే దేవుని కుమారులు కుమార్తెలు ఎవరైతే ఉన్నారో తన సంఘం కూడా అదే ప్యాటర్న్ లో రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ శ్రమల ద్వారా. అలాగే ఇంకో చూడండి, గలతీ రోమపత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూడండి. మళ్ళీ దాంట్లో ఒక వచనం చూపిస్తాను. పదహారు 17. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఈక్వల్ మహిమను మనం పొందుకోవాలంటే ముందు ఏం పెట్టాడు ఇక్కడ? ఆయనతో పాటు మనం శ్రమ పడితే తప్ప ఆ ప్లేస్ కి మనము రాలేవు. ఏం ప్లేస్ కి? ఆ మహిమ పరిస్థితిని మరలా మహిమ పరుస్తాను. ఆ శ్రమల ద్వారా భయం అంతగా రాదు. మళ్ళీ ఇంకా చెప్పాలంటే సిలువ రక్తము కారణంతగా అంటారు కదా. మళ్ళీ పౌలు గారు రక్తం కారణంతా కూడా అంట దేవుడు ఈసారి సంఘానికి. ఎట్లాగంటే కాకపోతే ఇంకో విధంగా ఒక అపవాదిని ఈరోజు మెంటలీగా మానసికంగా ఉంటది, ఒత్తిడి రకరకాలుగా ఉండదు. ఎందుకంటే దేని కొరకంటే ఆ శ్రమల కొలిమి ద్వారా వెళ్తేనంట పరిపూర్ణతలో, అంటే విశ్వాసం అనేది కాపాడబట్టమే పరిపూర్ణత అయి ఉన్నది. ఎంత శ్రమలు శోధనలు వచ్చినా నువ్వు కలిగిన విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటమే ఈ బైబిల్ చెప్పేటువంటి మూలమై ఉన్నది. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. దయచేసి అందరూ లేచిపడదాం. మొదటిగా బయటికి వెళ్ళేవాళ్ళు, దూరం వెళ్ళేవాళ్ళు రండి. బస్సులో వెళ్ళే వాళ్ళు ముందుగా వచ్చి కమ్యూనియం తీసుకొని ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మిగతా